మెదక్ ఎంపీ రఘునందన్ రావు వాంగ్మూలం సేకరణ ముగిసింది. ఫోన్ షాపింగ్ కేసులో దుబ్బాక ఎన్నికల సందర్భంగా ఆ తర్వాత కూడా రఘునందన్ రావు ఆయన ఫ్యామిలీ ఫోన్ షాపింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. గతంలోనే డీజీపీకి ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగానే తొలిసారిగా ఫోన్ షాపింగ్ జరుగుతున్నట్టు తాను బయటపెట్టినట్లు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, రఘునందన్ రావు వాంగ్మూల సేకరణ ముగిసినట్టు తెలుస్తుంది, ఏంటి డీటెయిల్స్? రైట్ అనిల్, కొద్దిసేపు క్రితమే మెదక్ ఎంపీ రఘునందన్ రావు వాగ్మూలాన్ని సిట్ అధికారులు సేకరించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రఘునందన్ రావు ఆయన పదే ఇప్పటికే తన ఫోన్ ట్యాపింగ్ అయిందని ఇది మొదటి నుంచి దుబ్బాక ఎన్నికల నుంచి కూడా ఆయన చెప్తూ వస్తున్నటువంటి మాట. అదేవిధంగా అప్పుడు ఆ ఎన్నికల సమయంలో కూడా తన ఫోన్ ట్యాపింగ్ అయిందనేది కూడా అప్పటి డీజీపీకి ఆయన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుంచి తనకు నోటీసులు ఇవ్వలేదని, అదేవిధంగా తానే మొదటి బాధితుడినని రఘునందన్ రావు పదే చెప్తూ వస్తున్నారు. అయితే ఆయన ఇవాళ మీడియా ముఖంగా కూడా అదే విషయాన్ని వెల్లడించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనకు అటు సిట్ అధికారులు ఈ సమన్లు జారీ చేశారు. అయితే ఆయన కొద్దిగా ఆయన కాలుకి సర్జరీ కావడంతో ఇవాళ సాయంత్రం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చేరారు. ఆ తర్వాత ఆయన కాలుకి సర్జరీ జరిగింది. అయితే ఈ సమయంలోనే సిట్ అధికారులు ఆయనని వాగ్మూలం కోరడంతో ఆయన నేరుగా హాస్పిటల్ కి వచ్చి తీసుకునేందుకు వీలవుతుందా అని కోరడంతో ఆయన రావాల్సిందిగా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు దాదాపు గంటన్నర పాటు ఈ యొక్క వాగ్మూలాన్ని సేకరించినట్టు తెలుస్తా ఉంది సిట్ అధికారులు. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క వాగ్మూల సేకరణ పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క సిట్ విచారణ వేగవంతం అవుతా ఉంది. అటు పలు రాజకీయ పక్షాలు కావచ్చు, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారి ఫోన్లతో పాటు కానీ జడ్జీల ఫోన్లు, వారితో పాటు కానీ మీడియా సంస్థలకు సంబంధించినటువంటి వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారనేటటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధుల ఫోన్లు ఏవి ట్యాప్ అయ్యో వాటికి సంబంధించి వారికి ఇప్పటికే సమన్లు జారీ చేస్తూ వారి యొక్క వాగ్మూలాలు సేకరిస్తున్న క్రమంలో దుబ్బాక నుంచి గతంలో పోటీ చేసినటువంటి రఘునందన్ రావు వాగ్మూలాన్ని కూడా ఇప్పుడు సేకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో రఘునందన్ రావు చికిత్స పొందుతున్నారు. అక్కడికే నేరుగా ఏసీపీ అధికారులు, బంజారాహిల్స్ ఏసీపీ పోలీసులు వచ్చి ఆయన యొక్క వాగ్మూలాన్ని నోట్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ యొక్క ఎన్నికలకు సంబంధించి దుబ్బాకలో ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన నాటి నుంచి పలు ఉదాహరణలు చెప్పారు. ఏ సమయంలో ఎక్కడెక్కడ ఆయనకు అనుమానం వచ్చినటువంటి అంశాలను కూడా ఆ యొక్క అధికారులకు వివరించినటువంటి పరిస్థితి ఉంది. ఆయనతో పాటుగానే ఆయన కుటుంబ సభ్యులు, ఆయనకు సన్నిహితంగా ఉండేటటువంటి వారి యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తా ఉంది. ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా విచారణకు ఆయన వాగ్మూలాన్ని నోట్ చేసుకున్నారు అధికారులు. ఫర్దర్ గా ఎటువంటి మరోసారి ఆయన వాగ్మూలాన్ని తీసుకుంటారా లేదంటే మరింత వేగవంతంగా ఈ యొక్క కేసు కొలిక్కి వచ్చేటటువంటి అంశం అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఎంపీ రఘునందన్ రావు కీలక కామెంట్ చేశారు. ఇవాళ ఆయన్నే మొదటి బాధితుడిగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితం అయితే ఎంపీ రఘునందన్ రావు యొక్క వాగ్మూలాన్ని సేకరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అనేది. రైట్ రాజు, థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఉద్యోగ జేఏసీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు మొత్తం 180 కోట్లు విడుదల చేశారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టికి ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ లో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో జరిగిన హృదయ విదారకరమైన రోడ్డు ప్రమాద ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. బాలుడి మృతిపై సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. అభం శుభం తెలియని 5 ఏళ్ల బాలుడు టిప్పర్ చక్రాల కింద పడి చనిపోవడం దారుణం. బాబును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారికి కలిగిన నష్టం తీర్చలేనిది, వారి దుఃఖం తీవ్రమైనదని పేర్కొన్నారు. ఇటీవల నగరంలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. కళ్ల ముందే అయిన వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులు భరించలేని మానసిక వేదనకు గురవుతున్నారు. బాధ్యత గల ప్రభుత్వం దీనిపై వెంటనే దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భారీ వాహనాలను పరిమిత సమయంలోనే నగరంలోకి అనుమతించాలన్న నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలి. ముఖ్యంగా పాఠశాల వేళల్లో భారీ వాహనాలు రోడ్లపై ప్రయాణించకుండా చూడాలి. స్కూల్ జోన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా ఒక అమాయక ప్రాణం దానికి ఖరీదు చెల్లించవలసి వస్తుంది. వ్యవస్థాగత వైఫల్యాల వల్లనే, నిబంధనల అమలులో ఉన్న లోపాల వల్లనే రోడ్డు ప్రమాదాల్లో జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా బలవుతున్నారు. ట్రాఫిక్ నిబంధనల అమలు, డ్రైవర్లకు తగిన శిక్షణ, మద్య మత్తులో వాహనాలు నడపకుండా కట్టుదిట్టమైన చర్యలు, ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలి. ట్రాఫిక్ నిబంధనల పట్ల పౌరులు కూడా అంతే బాధ్యతతో నడుచుకోవాలి. ఒక క్షణం నిర్లక్ష్యం ఖరీదు ఒక ప్రాణం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని సోషల్ మీడియా వేదికగా హరీష్ రావు పేర్కొన్నారు. ఆక్రమణలపై మళ్లీ హైడ్రా ఉక్కుపాదం మోపింది. దీంతో హైదరాబాద్ లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఐఎస్ఎదన్ డివిజన్ కృష్ణనగర్లో నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. పోలీసుల సమక్షంలో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తుంది. ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకున్నారు కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే. బంజారాహిల్స్ నివాసంలో ఎమ్మెల్సీ కవితతో ఆయన భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్లపై కవిత పోరాటానికి మద్దతు తెలిపారు కేంద్ర మంత్రి. మోడీ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు అథవాలే. బీసీ బిల్లుల ఆమోదానికి చొరవ తీసుకోవాలన్నారు ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ కవితతో కేంద్ర మంత్రి రామ్దాస్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పుడు రౌడీల పక్కన నిలబడాలంటేనే రాజకీయ నేతలు సిగ్గుపడేవాళ్ళని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పుడు రౌడీలే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసే వాళ్ల ముసుగు తీస్తామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. టెక్నాలజీ పైన ఎంత శ్రద్ధ పెట్టానో, లా అండ్ ఆర్డర్ పైన కూడా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన ఉక్కుపాదం పెట్టాను. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టలేదు. నేను ఒకటే చెప్పేవాడిని, సిబిఎన్ సీఎం గా ఉన్నంత వరకు క్రిమినల్స్ కి రాష్ట్రంలో చోటు లేదనేది నా ప్రగాఢమైన సందేశం. ఆ రోజు మీరు చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఫ్యాక్షనిజం గాని, రౌడీజం గాని, నక్సలిజం గాని, ఇంకో పక్క కమ్యూనల్ వైలెన్స్ గాని, ఇంకో పక్క స్మగ్లర్లు గాని, మాఫియా గాని, అందరిని కూడా పూర్తిగా కంట్రోల్ చేశాం. నేను టెక్నాలజీ పైన మంత్రి పార్థసారథి మీటింగ్ వద్ద వాగ్వాదం తలెత్తింది. కూటమి నాయకుల మధ్య మాటలు మంటలు రాజుకున్నాయి. సభ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధాని మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు లేవని జనసేన బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఇదే విషయంపై స్థానిక టీడీపీ నేతలను నిలదీశారు. విశాఖ జిల్లా అనంతపురం గిరిజాల హౌసింగ్ మీటింగ్లో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ కార్యక్రమం నుండి జనసేన బీజేపీ శ్రేణులు వెనుదిరిగారు. కాగా గంటా శ్రీనివాసరావుతో చర్చల కోసం జనసేన నాయకులు ఎదురు చూస్తున్నారు.
వీళ్ళు మొగ్గలు ఉన్నాయంటే వీళ్ళు డామినేషన్ చేసేది సీనియర్ నాయకుడిగా ఉన్నాను. ఈ రోజు మోదీ గారికి స్టేజ్ మీద చూస్తే ఫ్లెక్సీలో ఫోటో లేదండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫోటో కూడా లేదండి. కూటమి నాయకు ఏంటంటే పిలిచారు మీటింగ్ కి, ఎక్కడ కూడా ఫోటో కాల్ అనేది ఎక్కడ కూడా రేట్లేదు, ఫోటో లేదండి. ఎక్కడో ఒక దగ్గర వేశారు. ఆయన దీని గురించి స్పందించాలని చెప్తున్నాను. సార్ మమ్మల్ని ఎవరు గౌరవించట్లేదు సార్. మా గౌరవించకపోతే పోయారు. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా గౌరవం లేకపోతుంది. మోడీ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇక్కడే కాదు ప్రతి మీటింగ్ లో కూడా మా భీమిలి నియోజకవర్గంలో ఫోటో లేక నెట్టడం, ఏమనంటే చోట్ల తప్పు అయిపోయిందో అధికారులు చెప్పడం. మరి ఎందుకు కూటమి ఉన్నామో లేదో మాకే తెలియట్లేదు. ఏమంటే అధికారులు చూసేస్తారు వీళ్ళందరూ కలిసి. దీని అయితే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ప్రకాశం జిల్లా మార్కాపురంలో టీడీకో ఇళ్ల బాధితులపై రాజ్ న్యూస్ ప్రసారం చేసిన వరుస కథనాలకు టీడీకో డిపార్ట్మెంట్ అధికారులు స్పందించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే బాధితుల డబ్బును రిఫండ్ చేస్తామన్నారు. 2018లో టీడీకో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 240 మంది మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పేరుపై ఒక్కొక్కరు 25,000 చెల్లించారు. అయితే స్థలం అందుబాటులో లేక కేవలం 300 అడుగుల ఇళ్లను మాత్రమే టీడీకో నిర్మాణం చేసింది. ఇక అప్పటి నుండి బాధితులు తాము కట్టిన 25,000 కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. కళ నెరవేరేనా ట్యాగ్తో రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో దిగొచ్చిన టీడీకో అధికారులు బాధితులందరికీ నగదు రిఫండ్ చేస్తామన్నారు. దీనిపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. గ్యాస్ గోడౌన్ను దుండగులు నేలమట్టం చేశారు. రాత్రికి రాత్రే భవనాన్ని కూల్చేశారు. అంతేకాదు గోడౌన్లోని 300కి పైగా సిలిండర్లు ఎత్తుకెళ్లారు. నెల్లూరు జిల్లా బోడిలింగాలపాడు వద్ద ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా గోడౌన్ స్థలం విషయంలో పులి అనే వ్యక్తితో వెంకటరమణయ్యకు విభేదాలు ఉన్నాయి. అదేవిధంగా స్థలం విషయంలో కోర్టులో కేసు నడుస్తుంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ద్విచక్ర వాహనాన్ని వెంబడించి మహిళా మెడలోని గొలుసును లాక్కెళ్లిన ఘటన చిత్తూరు జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా ములభాగంలో చోటు చేసుకుంది. సంజీవప్ప లేఅవుట్లో నివాసం ఉంటున్న హెడ్ కానిస్టేబుల్ భార్య బైక్పై ఇంటికి వస్తుంది. ఈ క్రమంలో 2 యువకులు ఆమెను వెంబడించారు. తీరా మహిళ తన ఇంటి వద్దకు రాగానే యువకులు ఆమె మెడలో బంగారం గొలుసును లాక్కెళ్లారు. బాధిత మహిళ ఎదుర్కొనే ప్రయత్నం చేసినా దుండగులు మహిళను కింద పడేసి గొలుసును అపహరించారు. కడప జిల్లాలో ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిన ఘటన కలకలం రేపుతోంది. ప్రమాదంలో మహిళ ఎక్కడికక్కడే మృతి చెందింది. ఎర్రగుంట మండలం పొట్లదుర్తిలో ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూటీ ఛార్జింగ్ అవుతుండగా పేలుడు జరిగింది. స్కూటీకి సమీపంలో మహిళ నిద్రిస్తుండటంతో మహిళ ప్రమాదంలో కన్నుమూసింది. గారైన వెండల ప్రదీప్ కుమార్ రెడ్డిలో తెల్లవారుజామున 3 గంటలకు వ్యవసాయ పనుల నిమిత్తమై స్కూటర్ లో వెళ్లాలని ఛార్జింగ్ పెట్టిపోయినాడు. 4 గంటలకల్లా అది బ్యాటరీ పెళ్లి ఎలక్ట్రిక్ బైక్ బ్లాస్ట్ అయిపోయింది. ఇందులో భాగంగా వాళ్ళ అమ్మగారైన ఉండేల వెంకట సుమ అనే ఆమె చనిపోవడం జరిగింది. ఇది ఎలక్ట్రిక్ బైక్ వల్లనే ఇది అయిపోయింది. దీని గురించి చర్య తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగినది. దీని గురించి ప్రజలందరూ గమనించాల్సిందండి. ఎలక్ట్రిక్ బైకుల వల్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. బైక్ దాదాపు 2.5 సంవత్సరాల క్రితం కొన్నాము. ఎలక్ట్రిక్ బైక్ ప్రొద్దుటూరులోనే కొన్నాడు. మా అల్లుడు గారైన ప్రదీప్ కుమార్ రెడ్డి కొన్నాడు. బైక్ అంటే ఛార్జింగ్ లోపలనే సోఫాలోనే బైక్ పెట్టి ఛార్జింగ్ పెట్టినారు. అక్కడనే వాళ్ళ అమ్మగారైన వెంకటలక్ష్మ గారు అక్కడే పడుకున్నారు. దగ్గర ఉండడం వల్ల బ్యాటరీ పేలి
వెళ్లి ఆమెకు మంటలు వ్యాపించి అంతా ఇల్లంతా పొగ చుట్టుకొని ఆమెకు కావడం జరిగింది. ఆ దగ్గరలో ఇరుగు పొరుగు వారు చూసి మంటలు ఏర్పాటు చూస్తే కరెంట్ సప్లై అనుకుని పొగ మంచు అంతా ఏం కారణం లేదు, దట్టమైన పొగలు చుట్టుకున్నాయి. మళ్ళీ కరెంట్ డిపార్ట్మెంట్ వారికి తెలియదు, ఆ కరెంట్ ఆఫ్ చేసి తర్వాత కానీ ఇంట్లోకి వెళ్ళలేకపోయినారు. ఇది జరిగింది. అల్లుడు గారైన వెండల ప్రదీప్ కుమార్ రెడ్డిలో వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బార్లో అర్ధరాత్రి యువకులు కత్తులతో వీరంగం సృష్టించారు. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యే ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే బాబన్ రావు లోనికర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రాష్ట్రంలోని జల్నా జిల్లాలోని తన అసెంబ్లీ నియోజకవర్గం పరుతూరులో జరిగిన హర్ ఘర్ సోలార్ పథకం సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను హైలైట్ చేస్తూ బీజేపీని విమర్శించే వారిని ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు. తన పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తులు తమ వల్లే దుస్తులు, బూట్లు, మొబైల్స్ పథకాలకు సంబంధించి డబ్బు, విత్తనాల కోసం డబ్బు పొందుతున్నారని తెలుసుకోవాలని అన్నారు. సోషల్ మీడియాలో తమను విమర్శించే వ్యక్తులు మీ గ్రామంలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు, కాంక్రీట్ రోడ్లు, ఫంక్షన్ హాల్స్, వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ఇచ్చామని గుర్తుంచుకోవాలన్నారు. తమని విమర్శించే వారికి కూడా బాబన్ రావు లోనికర్ పథకాలకు డబ్బులు ఇచ్చారని, వారి తల్లిదండ్రులకు పెన్షన్లు ఇచ్చారని, ప్రధాని మోడీ విత్తనాలు వేయడానికి తండ్రికి 6,000 ఇచ్చారని అన్నారు. సోదరి లడ్కీ బహిన్ యోజన నుండి ప్రయోజనం పొందుతున్నారన్నారు. మీ వద్ద ఉన్న దుస్తులు, బూట్లు, మొబైల్ ఫోన్లు మా వాళ్ళనే ఉన్నాయని ఎమ్మెల్యే చెప్పడం వినవచ్చు. घेऊ नका. अरे ते कुठल्या वाट्यावर बसलेले ते 5-6 काटे 10 काटे असतात. त्याच्या माईचा पगार बबनराव लोणीकरनं केला, त्याच्या बापाचं पेन्शन बबनराव लोणीकरनं केलं. नरेंद्र मोदीजींनी 6,000 रुपये तुझ्या बापाला पेरणीला दिले. तुझ्या माईच्या, तुझ्या बहिणीच्या, तुझ्या बायकोच्या नावावर लाडक्या बहिणीचे पैसे आले. तुझ्या अंगावरचे कपडे आमच्या सरकारचे, तुझ्या पायातलं बूट चप्पल आमच्यामुळे आहे, तुझ्या हातातलं ते डबल मोबाईलचं आमच्यामुळे आहे. अरे आमचंच घेतो ना, आमच्याच कागदावर करतो, आम्हाला बोलतो, चुकीचं लिहितो. अरे म्हणून राजकारण करून घेऊ नका. अरे ते कुठल्या वाट्यावर बसलेले ते 5-6 काटे 10 काटे असतात. त्याच्या माईचा पगार बबनराव लोणीकरनं केला, त्याच्या बापाचं पेन्शन बबनराव लोणीकरनं केलं. नरेंद्र मोदीजींनी 6,000 रुपये तुझ्या बापाला पेरणीला दिले. तुझ्या माईच्या, तुझ्या बहिणीच्या, तुझ्या बायकोच्या नावावर लाडक्या बहिणीचे पैसे आले. तुझ्या अंगावरचे कपडे आमच्या सरकारचे, तुझ्या पायातलं बूट चप्पल आमच्यामुळे आहे, तुझ्या हातातलं ते डबल मोबाईलचं आमच्यामुळे आहे. अरे आमचंच घेतो ना, आमच्याच कागदावर करतो, आम्हाला बोलतो, चुकीचं लिहितो. अरे म्हणून राजकारण करून घेऊ नका. अरे ते कुठल्या బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. తాజాగా ఢాకాలోని శ్రీ దుర్గా మందిరంపై జరిగిన వ్యూహాత్మక దాడి మత స్వేచ్ఛపై అక్కడి మైనారిటీలకు ఎదురవుతున్న భీకర ముప్పును స్పష్టం చేస్తున్నాయి. బీల్కాహైట్ ప్రాంతంలోని శ్రీ దుర్గా దేవాలయంపై ఇటీవల చోటు చేసుకున్న దాడి స్థానిక హిందూ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఆలయాన్ని ఖాళీ చేయాలంటూ మత ఛాందసవాదులు బెదిరింపులకు దిగారు. ఊరి మధ్యలో హిందూ ఆలయం ఎందుకు ఉండాలంటూ స్థానికులతో వాగ్వాదానికి దిగారు. ఆలయాన్ని ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించారు. కొందరు కుట్ర చేసి ఆలయ స్థలాన్ని కబ్జా చేసేందుకు వ్యూహాత్మకంగా జరిగిన దాడి అంటూ హిందువులు ఆరోపిస్తున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదని, చాలా ముందుగానే ప్రణాళికతో చేయబడిన చర్య అని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. పోలీస్ అధికారులు దీనిని రెగ్యులర్గా జరిగే గొడవగా క్రియేట్ చేయాలని చూస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఘటనలో బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు దాడిలో పాల్గొన్న వారిని అరెస్టు చేయకపోవడం హిందూ సమాజంలో అసహనం పెరిగింది.
ఈ ఘటన ఒకటే కాదు, గత ఏడాది నుంచే బంగ్లాదేశ్లో ఆలయాలపై దాడులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కుమిల్లా, చటోర్గాం, నోయాఖాలి వంటి ప్రాంతాల్లో దసరా పర్వదినాల్లో హిందూ ఆలయాలపై దాడులు విపరీతంగా జరిగాయి. 100కి పైగా ఆలయాలు ధ్వంసమయ్యాయి. అనేక హిందూ ఆస్తులు దగ్ధమయ్యాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. హనుమాన్ ఆలయాలు, శివాలయాలు వరుసగా లక్ష్యంగా మారుతున్నాయి. దాడుల వెనుక అసత్య ప్రచారాలు, భూ ఆక్రమణ ప్రయత్నాలు, రాజకీయ ప్రేరణలు ఉన్నాయని స్థానిక హిందూ నాయకులు ఆరోపిస్తున్నారు. ముస్లిం మత విశ్వాసాలను అవమానించారంటూ లేనిపోని అంశాలను చిత్రీకరించి దాడులకు ఉసిగొలుపుతున్నారని తెలుస్తుంది. ప్రజా సంఘాలు ఇది మత స్వేచ్ఛపై భీకర ముప్పు అంటూ మండిపడుతున్నాయి. హిందూ మతస్థులు ఆలయాలను తమ ఆత్మ గౌరవానికి ప్రతీకలుగా చూస్తారని, వాటిపై దాడులు వారి మనోభావాలను తీవ్రంగా దెబ్బతింటాయని వారు వాదిస్తున్నారు. మొత్తం ఘటనపై భారత్ ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలకు భద్రత కరువైందని, వాస్తవాన్ని మళ్లీ రుజువు చేస్తూ ఆలయాలపై జరుగుతున్న దాడులు తేటతెల్లం చేస్తున్నాయి. మత సామరస్యాన్ని భంగం కలిగించే చర్యలపై తక్షణం చర్యలు తీసుకోకపోతే బంగ్లాదేశ్ అంతర్జాతీయంగా తీవ్ర విమర్శల పాలయ్యే ప్రమాదం ఉంది.